हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आँख उठाए मन तो उड़ता ही जाए। संगम के सुहाने सुख जो हम लूटे तो लुटाए। दिव्य चितवन से नस नस को भर दे आज आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। तू जो धरा पे पधारे गुल खिल जाते हैं न्यारे। गुलशन तो महक जाए तू जो इसे सवारे। हर गुल में भरते बाबा तू खुशबू स्वर्गिक सी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके।
ఈరోజు హోలీయెస్ట్ అంటే అతి పవిత్రమైనటువంటి బాబా తన పిల్లలతో హోలీ జరుపుకోవటానికి వచ్చారు. మీరందరూ కూడా హోలీ జరుపుకోవటానికి వచ్చారా? మీరందరూ కూడా హోలీ జరుపుకోవటానికి వచ్చారు. నలువైపులా దూరంగా కూర్చున్నటువంటి పిల్లలు కూడా దూరంగా కూర్చొని కూడా హోలీ జరుపుకోవటానికి కూర్చున్నారు. మీరందరూ ఎటువంటి మీరందరూ ఎలాంటి రంగు యొక్క హోలీ జరుపుకోవటానికి వచ్చారు? తెలుసా? అన్నింటికన్నా శ్రేష్టమైన రంగు అన్నింటికన్నా శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం యొక్క రంగు. ఈ రంగు సదా ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేటటువంటి రంగు. ఏ విధంగా బాబా ఉన్నతోన్నతమైన వారై ఉన్నారు, అదే విధముగా ఈ పరమాత్మ యొక్క సాంగత్యం ఈ పరమాత్మ సాంగత్యం ఉన్నతోన్నతముగా తయారు చేసేటటువంటిది. ప్రతి ఒక్క పిల్లల మస్తకంలోని మెరుస్తూ ఉన్నటువంటి భాగ్యం యొక్క నక్షత్రం చూస్తూ ఉన్నారు. ये भाग्य का सितारा
ఈ భాగ్యం యొక్క నక్షత్రం सारे कल्प में మొత్తం కల్పంలో आप మీ యొక్క भाग्यशाली बच्चों की समय భాగ్యశాలి పిల్లలు మీకు తప్ప और कोई प्राप्त नहीं कर सकता। ఇంకెవరు కూడా పొందలేరు ఇటువంటి భాగ్యం. वो श्रेष्ठ भाग्य है ఆ శ్రేష్ఠ భాగ్యము कि आप बच्चे ही ఆ శ్రేష్ఠ భాగ్యము పిల్లలు మీరే डबल पवित्र अर्थात होली बनते हो। డబల్ పవిత్రముగా అంటే హోలీగా తయారవుతున్నారు. धर्मात्माएं भी है మామూలుగా అయితే ధర్మాత్మలు కూడా ఉన్నారు ప్రపంచంలో. लेकिन वो शरीर से पवित्र नहीं बनते। కానీ వారు శరీరంతో పవిత్రంగా కావటం లేదు. జన్మ నుండి శరీరం పవిత్రమైంది కాదు కదా వారిది. ब्रह्मण आत्माएं బ్రాహ్మణ ఆత్మలు మీరు भविष्य में భవిష్యత్తులో आत्मा भी पवित्र बनती ఆత్మ కూడా పవిత్రంగా తయారవుతుంది. और शरीर भी మరియు శరీరం కూడా पवित्र बनता है। పవిత్రంగా తయారవుతుంది. इनकी निशानी దీని యొక్క గుర్తులు डबल पवित्र तो डबल ताज प्राप्त होता है। దీనికి గుర్తే డబల్ పవిత్రత, డబల్ కిరీటము లభిస్తుంది మీకు. सारे कलप में డబల్ పవిత్రత అంటే ఆత్మ శరీరం రెండు పవిత్రం. ताज दाढ़ी మొత్తం కల్పంలో డబల్ కిరీటధారిగా ఉంటారు. संगम युग में మొత్తం కల్పంలో డబల్ కిరీటధారి के संग के रंग से మీరు సంగమ యుగంలో బాబా సాంగత్యం యొక్క రంగు ద్వారా पवित्र बनते। డబల్ పవిత్రంగా తయారవుతున్నారు. संगम युग की సంగమ యుగం యొక్క परमात्म संग పరమాత్మ సాంగత్యం डबल డబల్ बना देता है। పవిత్రముగా తయారు చేసేస్తుంది. పరమాత్మ సాంగత్యం డబల్ పవిత్రంగా తయారు చేసేస్తుంది. तो आपकी होली కాబట్టి మీ యొక్క హోలీ बाप के साथ रहने से बाप को कंबाइंड బాబా తోడుగా ఉండడం ద్వారా से బాబాను కంబైన్డ్ గా తయారు చేసుకోవటం ద్వారా डबल पवित्र बन जाते हो।
డబల్ పవిత్రంగా తయారైపోతున్నారు. सदा సదా दिल में హృదయంలో बाप का బాబా యొక్క संग रहता है। సాంగత్యం ఉంటుందా? హృదయంలో సదా బాబా సాంగత్యంలో ये रंग ఉంటున్నారు. कितना ఈ రంగు श्रेष्ठ है। ఎంత శ్రేష్టమైనది! जो इतना श्रेष्ठ बना देता है। ఇంత శ్రేష్టముగా మనల్ని తయారు చేసేస్తుంది. మానవులైతే इस स्थूल रंग से స్థూల రంగులతో होली मनाते हैं, హోలీ జరుపుకుంటారు. लेकिन आप కానీ మీరు बाप के संग के रंग से బాబా సాంగత్యం యొక్క రంగుతో होली बन जाते हैं। హోలీగా తయారైపోతున్నారు. वो भी डबल होली। అది కూడా డబల్ హోలీగా తయారవుతున్నారు. డబల్ పవిత్రంగా. आपकी होली మీ హోలీ दुनिया से పంచంలో కన్నా प्यारी, అతీతమైనది, परमात्मा की प्यारी, పరమాత్మకు ప్రియమైనది. तो नशा रहते हैं ना। మరి నశ ఉంటుంది కదా మీకు. कि हमारी होली మా హోలీ प्रभु संग के रंग के कारण ప్రభు సాంగత్యం యొక్క రంగు కారణంగా आता कलप అర్థకల్పము ऐसे पवित्र बनाते हैं ఎలాంటి పవిత్రంగా తయారు చేసేస్తుంది అంటే जो अब तक भी ఇప్పటి వరకు కూడా आपके चित्र మీ యొక్క విగ్రహాలు कहते प्रमाण పద్ధతి ప్రకారముగా पूछे जाते हैं। పూజింపబడుతూ ఉన్నాయి. మీ పవిత్రత గుర్తు और कोई के भी चित्र ఇంకెవరి విగ్రహాలు, ఇంకెవరి చిత్రాలు ऐसे ఈ విధముగా प्रेम पूर्वक ప్రేమపూర్వకముగా पूछे नहीं जाते। పూజింపబడవు. आप स्वयं మీరు స్వయం अपने चित्रों को మీ చిత్రాలను देख रहे हो। చూస్తున్నారా? और भी पूछे जाते हैं।
వేరే వాళ్ళు కూడా పూజింపబడే వాళ్ళు ఉండొచ్చు. కానీ इतना समय ఇంత సమయము నుండి और ऐसे विधि पूर्वक మరియు ఇంత విధిపూర్వకముగా पूजा नहीं होती। ఇంకెవరికి పూజ జరగదు. आप सदा మీరు సదా उमंग और उत्साह में रहते हो। ఉమంగ ఉత్సాహాల్లో ఉంటుంటారు కదా. అలా उमंग उत्साह में रहते हो, ఉమంగ ఉత్సాహంలో ఉంటున్నారా? చేతులు ఎత్తండి. रहते हो ఉంటున్నారా? कभी या सदा। అప్పుడప్పుడా లేదా సదా ఉంటున్నారా ఉమంగ ఉత్సాహాల్లో? जो कहती है ఎవరైతే చెప్తున్నారో सदा మేము సదా उमंग उत्साह ఉమంగ ఉత్సాహంలో ఉంటున్నాము అని, और दूसरे को भी మరియు ఇతరులకు కూడా उत्साह ఉమంగ ఉత్సాహాలు दिलाते हैं। కలిగిస్తున్నాము అని ఎవరైతే అంటున్నారో అటువంటి వారు చేతులెత్తండి. कभी कभी नहीं सदा అప్పుడప్పుడు అనేవారు కాదు, సదా ఉంటున్నాం అనేవారు చేతులెత్తండి. సదా అనే మాటకు, अंडरलाइन करते हो ना। సదా అనే పదానికి అండర్లైన్ చేసుకుంటున్నారు కదా. आपको बाप दादा का डायरेक्शन है। మీకు బాప్ దాదా యొక్క డైరెక్షన్ ఉంది. होली अर्थात హోలీ అనగా बीती జరిగిపోయిందేదో జరిగిపోయిందని మర్చిపోండి అని. ये भी कहते हैं होली। దీనిని కూడా హోలీ అంటారు కదా. హోలీ జరిగిపోయింది. लेकिन अर्थ को प्रैक्टिकल में नहीं ला सकते। హోలీ అనే పదంలో ఇది అర్థం ఉంది, కానీ ఆ అర్థాన్ని ప్రాక్టికల్ గా తీసుకురాలేకపోతున్నారు. होली अर्थात बीती सो बीती करते। మీరందరూ కూడా హోలీ అంటే జరిగింది ఏదో జరిగిపోయింది అని ఫుల్ స్టాప్ పెడుతున్నారు కదా. పెడుతున్నారా? कभी कभी करते ఎప్పుడప్పుడు పెడుతున్నారా బిందు? क्योंकि बीती को ఎందుకంటే याद करने से జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడం వలన व्यर्थ संकल्प వ్యర్థ సంకల్పాలు बहुत चलते। చాలా నడుస్తాయి. समय भी సమయం కూడా व्यर्थ जाता है। వ్యర్థంగా పోతుంది. जो बहुत समय के ఎవరు చాలా సమయం యొక్క संस्कार है
ఏదైతే చాలా సమయం యొక్క సంస్కారం ఉందో वो न चाहते भी అది వద్దనుకున్నా కూడా जब चलते हैं तो इस संगम युग का एक एक मिनट వద్దనుకున్నా కూడా నడుస్తూ ఉంటుంది పాత సంస్కారం. जो एक కాబట్టి సంగమయుగంలో ఒక్కొక్క క్షణము 21 जन्म की प्रारब्ध बनाता है. ఒక్క జన్మలో 21 జన్మల ప్రారంధాన్ని తయారు చేస్తుంది సంగమయుగ క్షణాలు. एक संकल्प एक एक मिनट ఆ ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క క్షణం वैल्यूएबल है. ఎంత విలువైంది మరి. एक सेकंड नहीं गया ఒక సెకండ్ పోయింది అనుకోకండి, लेकिन కానీ अनेक जन्म की प्रारब्ध में అనేక జన్మల ప్రారంధంలో फर्क पड़ जाता है. తేడా వచ్చేస్తుంది. बाप दादा ने पहले भी బాబ్దాదా ముందు కూడా చెప్పారు, कि संगम समय का సంగమ సమయం యొక్క समय और సమయము మరియు సంకల్పము कभी भी ఎప్పుడు కూడా व्यर्थ नहीं गवाना. వ్యర్థంగా పోగొట్టుకోకండి. अगर सदा ఒకవేళ సదా प्रभु ప్రభు रंग में ఒకవేళ సదా ప్రభు రంగులో రంగరింపబడి ఉంటే अर्थात बाप को सदा का साथी बना के रहते పరమాత్మ రంగులో రంగరింపబడి ఉండడము అనగా పరమాత్మ తోడులోనే సాధ్య ఉంటారో మీరు, युग के అప్పుడు సంగమయుగం యొక్క एक संकल्प ఒక్కొక్క సంకల్పము और समय మరియు సమయము एक एक मिनट को ఒక్కొక్క నిమిషాన్ని सफल कर सकते हो. సఫలం చేసుకోగలరు. तो चेक करो अपने को కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. कि एक एक मिनट ఒక్కొక్క నిమిషం एक एक संकल्प ఒక్కొక్క సంకల్పము सफल होता है సఫలం అవుతుందన్నది या व्यर्थ भी जाता है. లేదా వ్యర్థంగా పోతుందా. क्योंकि एक मिनट नहीं ఎందుకంటే ఒక్క నిమిషం పోయినట్టు కాదు, का कनेक्शन 21 జన్మల కనెక్షన్ ఉంది. ఒక్కొక్క నిమిషానికి, ప్రతి నిమిషానికి, संकल्प का ప్రతి సంకల్పం పైన కూడా కనెక్షన్ ఉంది. वैल्यू है. ఇంత వాల్యూ ఉంది ప్రతి క్షణానికి, ప్రతి సంకల్పానికి. अपने दिल में सोचो కాబట్టి మీ మనసులో మీరు ఆలోచించండి, कि इतनी वैल्यू सदा रहती है. ఇంత వాల్యూ నాకు సదా ఉంటుందా నా సంకల్పాలు సమయం మీద. इस संगम के समय के लिए ఈ సంగమ సమయం కోసం ఇంత వాల్యూ ఉంటుందా. हुआ है. దీనికోసమే చెప్పబడింది, अब नहीं तो कब नहीं. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు అని సంగమ సమయం కోసమే చెప్పటం జరిగింది. इतनी वैल्यू ఇంత విలువ सदा
सदा स्मृति में रहे। సదా స్మృతిలో ఉండాలి. बाप दादा బాప్ దాదా सदा ही సదా इशारा देते हैं సంజ్ఞ ఇస్తూ ఉంటారు कि अपने తమ యొక్క मन के మనస్సు యొక్క शुभ सतोगुणी संकल्प द्वारा శుభ సతోగుణి సంకల్పాల ద్వారా प्रकृति को भी ప్రకృతిని కూడా सतोगुणी సతోగుణిగా बनाते रहो। తయారు చేస్తూ ఉండండి. तो वो मनसा सेवा కాబట్టి ఆ మనసా సేవ याद रहती है గుర్తుంటుందా? क्योंकि ఎందుకంటే अभी ఇప్పుడు प्रकृति ప్రకృతి बड़े रूप में अपना कार्य పెద్ద రూపంలోని करने वाली है। తన కార్యం చేయబోతుంది. ये तो छोटा सा बात है, लेकिन ఇది చిన్న విషయము, प्रकृति కానీ ప్రకృతి मनुष्यात्माएं ప్రకృతిని करती है तो वो भी तंग करना शुरू कर మానవాత్మలు ప్రకృతిని మానవాత్మలు విసిగించినప్పుడు మరి ప్రకృతి కూడా మనుషుల్ని విసిగిస్తుంది. అందుకని बाप कहती है బాబా చెప్తున్నారు जैसे ఏ విధంగా माया जीत మాయాజీత్ बनने का మాయాజీతులుగా తయారయ్యేటటువంటి मिशन रखते हो। అటెన్షన్ పెట్టుకుంటున్నారు. रखते हो ना। పెట్టుకుంటున్నారు కదా అటెన్షన్. माया से वायदा है మాయతో వాగ్దానం చేశారు, काम है आना, నీ పని రావడం, हमारा काम है మరి మా పని విజయం పొందడము అని ఛాలెంజ్ చేశారు కదా. మాయతో सभी ने వాగ్దానం చేశారు కదా అందరూ. చేశారా? जीत बनना है ना। మాయాజీతులుగా తయారవ్వాలి కదా. ऐसे ही అలాగే प्रकृति जीत भी बनना, ప్రకృతి జీతులుగా కూడా తయారవ్వాలి. क्योंकि आपको राज करना है ना। ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా. మీ రాజ్యం వస్తుంది కదా. मुझे है ना। लोग तो बेचारे सोचते हैं क्या होगा, మనుషులైతే ఆలోచిస్తున్నారు రేపు ఏం జరుగుతుంది అని, लेकिन భయపడుతున్నారు. आपको पता है కానీ మీకు తెలుసు तो अभी ఏం జరుగుతుందని మీకు తెలుసు. युग కాబట్టి ఇప్పుడు సంగమయుగం, अमृत वेला चल रहा है। సంగమయుగం సృష్టి గడియారంలో అమృత వేళ నడుస్తుంది. अमृत वेले के बाद అమృత వేళ తర్వాత याद है ఏమొస్తుంది? ఉదయం వస్తుంది కదా. उस सवेरे में ही हमारा राज आना। ఆ ఉదయము అనే దానిలోనే మన రాజ్యం వస్తుంది. ఇది నశ ఉందా? राज है, మా రాజ్యం అని నశ ఉందా? नहीं महारथियों के लिए राज है లేదా మహారథుల కోసం రాజ్యం ఉంది అంటారా? का राज। మీ అందరి కోసం రాజ్యం. आपको चिंता नहीं क्या होगा,
మీకు చింత లేదు ఏమవుతుంది రేపు అని. अच्छे से अच्छा होगा। అతి మంచి జరుగుతుంది అని తెలుసు మీకు. तो आपके राज्य में కాబట్టి మీ రాజ్యంలో प्रकृति भी ప్రకృతి కూడా सतो प्रधान సత్వప్రధానంగా हो रही है। సత్వప్రధానంగా తయారైపోయింది ఉంది. प्रकृति को तमोगुणी से కాబట్టి ప్రకృతిని తమోగుణి నుండి कौन बनेगा? సత్వగుణిగా ఎవరు తయారు చేస్తారు? कि प्रकृति जैसी भी हो चलेंगी, లేదా అక్కడ మీకు ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదా? राज्य में चलेगा। మీ రాజ్యంలో ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదా మీకు? हाँ करो या ना करो, అవును లేదు ఏదో ఒకటి చెప్పండి, తల ఊపండి. नहीं चलेंगे। ప్రకృతి ఎలా పడితే ఎలా ఉంటే ఇష్టం ఉండదు కదా మీకు అక్కడ. तो प्रकृति को सतोगुणी कौन बनेगा? మరి ఈ ప్రకృతిని సత్వగుణిగా ఎవరు తయారు చేస్తారు? आप भी बनाएंगे ना। మీరే తయారు చేయాలి కదా. बाप दादा ने तो बहुत समय से బాబ్దాదా అయితే చాలా సమయం నుండి अचानक का पाठ पढ़ाए, అకస్మాత్తుగానే పాఠాన్ని చదివించారు, నేర్పించారు. लेकिन अभी కానీ ఇప్పుడు प्रत्यक्ष रूप में देख करके ప్రత్యక్ష రూపంలో చూసి अभी अपना ఇప్పుడు काम शुरू करो। మీ घबराओ పని మీరు మొదలు పెట్టండి, భయపడకండి. అకస్మాత్తుగా వచ్చే పరిస్థితులు చూసి భయపడకండి, మీ పని మీరు మొదలు పెట్టండి. कहानी सुनाती है ना, కథ చెప్తారు కదా, चारों ओर आग लगी, నలువైపులా అగ్గి అంటుకుంది परमात्मा के बच्चे కానీ పరమాత్మ పిల్లలు सेफ रहे। సురక్షితంగా ఉన్నారు అని బాబా జీవిత చరిత్రలో చెప్పుకుంటాం కదా. अभी भी కాబట్టి ఇప్పుడు కూడా ये तो सेफ है ना। పిల్లలైతే సురక్షితంగా ఉన్నారు కదా. पेपर तो आ नहीं, పరీక్షలు అయితే వస్తాయి, लेकिन आपका डबल काम है। కానీ మీది డబల్ పని ఉంది. एक तो निर्भय होके ఒకటి నిర్భయంగా ఉంటూ सामना करो, ఎదిరించండి. दूसरा రెండవది अपने भगत మీ భక్తులు और अपने दुखी भाई बहनों మీ యొక్క దుఃఖిగా ఉన్న సోదరి సోదరులు सेवा भी వీళ్ళ యొక్క సేవ కూడా ఎవరు చేస్తారు? आप प्रभु के प्रभु संग में रंग लगे हुए हो, మీరు ప్రభు సాంగత్యంలో రంగు जो परमात्मा के రంగరింపబడి ఉన్నారు. संग में కాబట్టి ఎవరు పరమాత్మ సాంగత్యం యొక్క किया है, రంగుని పొందారో वो వారు अपने भाई बहनों को, తమ యొక్క तो को సోదరి సోదరులకు భక్తులకు प्यार से, दिल से ప్రేమతో హృదయపూర్వకంగా दुख के समय పంచండి. మీ దగ్గర ఉన్నది कौन याद आता है? దుఃఖ యొక్క సమయంలో ఎవరు గుర్తొస్తారు?
समझे चाहे नहीं समझे, लेकिन मजबूरी से भी हे बाप, हे परमात्मा कहेंगे जरूर। అర్థమైనా అర్థం కాకపోయినా పరమాత్మ కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనైనా मतलब बच्चों को ఓ పరమాత్మ, ఓ భగవంతుడు అని పైకి చూసి పిలుస్తారు తప్పకుండా. अभी మరి పరమాత్మ పిల్లలు మీరు, మీకు ఇప్పుడు दुखियों का सहारा దుఃఖితులకు बनना है। సహాయముగా, ఆధారముగా తయారవ్వాలి మీరు. उन्हों को వారికి शुभ भावना, శుభ భావన, शुभकामना द्वारा శుభ కామన ద్వారా बाप द्वारा प्राप्त బాబా ద్వారా లభించిన गिरनाओं द्वारा కిరణాల ద్వారా सहारा बनो। ఆధారంగా, సహాయముగా కండి. फिर भी आपका परिवार है ఎంతైనా మీ పరివారమే కదా వారు కూడా. तो परिवार में కాబట్టి పరివారంలో एक दो को ఒకరికొకరు सहयोग देते हैं ना, సహయోగం ఇస్తారు కదా. तो नाम ही है सहयोग। श्रेष्ठ योग కాబట్టి ఇలాంటి యోగము శ్రేష్ఠ యోగము, वही साधन है అదే సాధనము. सहारे देने का। అందరికీ మీరు సహాయము, ఆధారం ఇవ్వడానికి. संदेश भी भेजा था कि समय फिक्स करो। సందేశం కూడా పంపించటం జరిగింది. సమయాన్ని जैसे ट्रैफिक कंट्रोल యూజ్ చేసుకోండి, ఇలా అనుకోకండి అయిపోతుందిలే అని. अमृत वेला ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ టైము అమృత వేళ निश्चित है, నిశ్చితమైంది యోగం కోసం చేస్తూ ఉన్నారు కదా. అలా ऐसे अपने అదే విధంగా మీ కార్యం అనుసారం మీకున్న పనులను బట్టి मनसा सेवा भी ఈ మనసా సేవ కూడా अभी के समय प्रमाण ఇప్పటి సమయం అనుసారం अति आवश्यक है। అతి అవసరము. तो समय निकालो, కాబట్టి సమయం తీయండి, కేటాయించండి. रहम दिल बनो, దయాహృదయులుగా కండి. कल्याणकारी बनो। కళ్యాణకారిగా కండి. आपका स्वमान क्या है? మీ యొక్క స్వమానం ఏంటి ఉంది? कल्याणकारी। విశ్వ కళ్యాణకారి స్వమానం ఉంది కదా. तो रहम आता है కాబట్టి దయ కలుగుతుందా మీకు? कि हो जाएगा। इसमें अलबेले नहीं बनना। లేదా అయిపోతుంది, తయారైపోతాంలే जिन्हों को అని ఇలా అశ్రద్ధ వహించకండి. सकाश देंगे ఎందుకంటే ఎవరికైతే మీరు సకాశిస్తారో आपके भगत बनेंगे। వాళ్ళే మీకు భవిష్యత్తులో భక్తులు అవుతారు. इसलिए
అందువలన क्या करना है? ఏం చేయాలి? है अटेंशन है, అటెన్షన్ ఉంటుందా మీ పైన? ఎవరైతే అనుకుంటున్నారో हमारा अटेंशन है, మాకు దీనిపైన అటెన్షన్ ఉంది అని वो हाथ उठाओ। వాళ్ళ చేతులు ఎత్తండి. ఇంకా పెరుగుతుంది కూడా ఈ అటెన్షన్ అనేవారు. नीचे ऊपर कर रही है, ఎత్తడం దించడం చేస్తున్నారు. यहाँ देखने आ रही है। अगर इतने सभी ఒకవేళ ఇంతమంది అందరూ अपने सम्मान को प्रैक्टिकल में लाया, తమ యొక్క స్వమానాన్ని ప్రాక్టికల్ గా తెచ్చినట్లయితే आत्माएं ఆత్మలు अभी भी ఇప్పుడు కూడా संगम पर సంగమయుగంలో आपके మీ యొక్క दिल से गीत गाएंगे, మీకోసం హృదయం నుండి పాట పాడతారు. वाह परमात्म बचे वाह, వాహ పరమాత్మ పిల్లలు వాహ అని ఇతర ఆత్మలు మీకోసం పాట పాడతారు. सहारा दिया, వాహ పరమాత్మ పిల్లలు వాహ మాకు మీరు సహాయం చేశారు, ఆధారం ఇచ్చారు అని పాడతారు. आपके लिए మీకోసం अभी का सहारा ఇప్పుడు ఇచ్చేటటువంటి సహాయం అర్థకల్పం के गीत गाते रहेंगे। మీ పాట పాడుతూ ఉంటారు వాళ్ళు మీ విగ్రహాల దగ్గర. आप उसके पूर्वज हो जाएंगे। మీరు వారి పట్ల పూర్వజులైపోతారు. పూర్వజులై ఉన్నారా? झाड़ में कहाँ बैठी है ब्राह्मण, नीचे बैठी है ना, కల్పవృక్షంలో బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు? కింద కూర్చున్నారు కదా. पूर्वज हो ना। మరి కింద వేల స్థానంలో కూర్చుంటే పూర్వజులు కదా. आवाज सुनने आता है भक्तों का, భక్తుల యొక్క పిలుపులు వినిపిస్తున్నాయా మరి మీకు? थोड़ा अपने को सावधान करो, కొద్దిగా మిమ్మల్ని మీరు సావధానపరచుకోండి. మరి दुखियों का सहारा बनना ही है। దుఃఖితులకు ఆధారముగా తయారు కావాలి అని మీకు మీరు అనుకుంటే వాళ్ళ ధ్వని వాళ్ళ పిలుపులు వినిపిస్తాయి మీకు. तो सभी కాబట్టి అందరూ होली तो मनाई, హోలీ అయితే జరుపుకున్నారు. आपकी तो सारा संगम ही होली, परमात्मा के మీకోసం మొత్తం సంగమయుగమే संग में ही रहते। మొత్తం సంగమయుగమే హోలీ. పరమాత్మ సాంగత్యక రంగులోనే ఉంటారు కదా. मनाते हैं एक दो दिन, लेकिन దీని స్మృతి చిహ్నంగా 1-2 రోజులు पूरा संगम హోలీ పండుగ చేస్తారు. संगम में కానీ మీరైతే పూర్తి సంగమయుగం అంతా కూడా బ్రాహ్మణుల సాంగత్యంలో ఉంటున్నారు, పరమాత్మ సాంగత్యంలో ఉంటున్నారు. నశ ఉంది కదా. लोग बेचारे
పాపం మనుషులు అడుగుతూ ఉంటారు, तो वो कर दो। ప్రభు ఇది చేసేయండి, మాకు అది చేసేయండి అని కోరికలు కోరుతూ ఉంటారు పాపం మనుషులు. आपको కానీ మీరు 21 जन्म की गारंटी मिली है। అని మీకు 21 జన్మల వరకు గ్యారెంటీ లభించింది. कभी दुख का ఎప్పుడు దుఃఖం యొక్క స్వప్నాలు, कोई दृश्य नहीं आएगा। స్వప్నంలో కూడా దుఃఖం యొక్క దృశ్యం రాదు మీకు 21 జన్మలు. संकल्प में भी సంకల్పంలో కూడా दुख की लहर नहीं आएगी। దుఃఖం యొక్క అలలు రావు. तो सदा కాబట్టి సదా हर एक को ప్రతి ఒక్కరూ अगर राज लेना है ఒకవేళ రాజ్యం తీసుకోవాలి అంటే तो अभी ఇప్పుడే अपने परिवार सत्यों का తమ యొక్క సతీగ పరివారం సాతీలు మరియు प्रजा రాయల్ ప్రజలు, साधारण प्रजा सब अभी बना सकते। సాధారణ ప్రజలు అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవచ్చు మీరు. 21 जन्म की गारंटी। 21 జన్మల వరకు గ్యారెంటీ. थोड़ी सी सेवा करो, కొద్దిగా సేవ చేయండి, समय निकालो। సమయం కేటాయించండి మరి దీనికోసం. क्योंकि आपके पास ఎందుకంటే మీ దగ్గర संकल्प शक्ति సంకల్ప శక్తి वही ఉండనే ఉంది. सिर्फ కేవలం जो पाप से मिला है ఏదైతే బాబా నుండి లభించిందో वो अपने भाई बहनों को भी दियो। ఆ ప్రాప్తిని మీ సోదరి సోదరులకు కూడా ఇవ్వండి. बाप दादा ने బాబ్ దాదా पहले भी कहा था ముందు కూడా చెప్పారు, तो अपना सदा ये चेक करो మీది మీరు సదా ఇది చెక్ చేసుకోండి. कि मुझे ब्राह्मण परिवार के बीच నేను బ్రాహ్మణ పరివారం మధ్య संस्कार मिलन की సంస్కార మిలనం యొక్క రాస్ చేయాలి. बाप दादा ने कहा था బాబ్ దాదా చెప్పారు, कब करेंगे ఆ రాస్ ఎప్పుడు చేస్తారు, डेट भी फिक्स करो। దాని డేట్ కూడా ఫిక్స్ చేయండి. फिक्स हो सकती है, ఫిక్స్ చేయగలరా, हो सकती है। వీలవుతుందా? पहली लाइन बताओ, మొదటి లైన్లో వాళ్ళు చెప్పండి, हाथ उठाओ। చేతులు ఎత్తండి. सकती है, వీలవుతుందా? हो सकती है। पांडव भी उठाओ। పాండవులు కూడా చేతులు ఎత్తండి. ना गति नहीं है। పాండవులు లేనిదే గతి లేదు. अच्छा, तो अभी
కాబట్టి ఇప్పుడు लास्ट टर्न है, एक टर्न रहा हुआ है। ఇది లాస్ట్ టర్న్, ఇంకొక టర్న్ ఉంది. దానిలో हर एक ప్రతి ఒక్కరు अपने लिए మీకోసం क्या दृढ़ संकल्प है ఏ దృఢ సంకల్పం ఉంది वो फिक्स करके लिखना। అది ఫిక్స్ చేసి రాయండి. कितना समय लगेगा ఎంత టైం పడుతుంది? ब्राह्मण परिवार में ఎవరైతే బ్రాహ్మణ పరివారంలో कहाँ भी ఎక్కడైనా कभी भी ఎప్పుడైనా संस्कार సంస్కారం अपना कार्य नहीं करे। సంస్కారం దాని పని అది చెయ్యకూడదు మన పైన. चाहे मेरा संस्कार నా సంస్కారమైనా కానీ दूसरे का संस्कार లేదా ఇతరుల సంస్కారమైనా కూడా मेरे को प्रभाव नहीं डाले। నా పైన ప్రభావం వేయకూడదు. ये डेट फिक्स हो सकती है। అది డేట్ ఫిక్స్ చేసుకోగలరా? అలా తయారవడానికి వీలవుతుందా? हाथ उठाओ। చేతులు ఎత్తండి. अच्छा, सभी का फोटो निकाला। అందరి ఫోటో తీస్తున్నారు, మీరు చేతులు ఎత్తింది. सब अचानक ही होना है, అంతా అకస్మాత్తుగానే జరుగుతుంది. इसलिए అందువలన बाप दादा బాప్ దాదా तैयारी तो देखेंगे ना। जब दूसरों को शुभ भावना शुभकामना देते हो, ఎప్పుడైతే ఇతరులకు మీరు శుభభావన శుభకామన ఇస్తారో देखा బాప్ దాదా చూశారు. ये दूसरों की सेवा का ఇది ఇతరుల भी बनाया था। ఇతరుల సేవ చేసే ప్రోగ్రాం కూడా తయారు చేశారు. ఇది अगर ఒకవేళ हर आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల सदा సదా शुभ भावना శుభభావన और शुभकामना रखो, మరియు శుభకామన ఉంచుకుంటే तब परवार तो हो रही है। आपकी ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచుకోవాలి. यादगार నంబర్ వారైతే ఉండనే ఉంటుంది. एक नंबर समय है क्या? नंबर वार है। మీ స్మృతి చిహ్నంగా ఉన్న మాల కూడా में तो परो ही है ना। నంబర్ వారీగా ఉన్నారు కదా, 1వ నంబర్ నుండి. అయినప్పటికీ మాలలో అయితే తిప్పబడ్డారు కదా అందరూ. नंबर क्यों मिला? నంబర్ ఎందుకు దొరికింది? भिन्न भिन्न संस्कार है। రకరకాల సంస్కారాల వలన. రకరకాల సంస్కారాలు ఉన్నా కానీ कि देखने के बजाय మనం వాళ్ళ సంస్కారాల్ని शुभकामना रख చూడడానికి బదులు వారిపైన శుభభావన శుభకామన పెట్టుకోవాలి. परिवार ఎందుకంటే ఎంతైనా మన బ్రాహ్మణ పరివారమే కదా వారు. सभी है। ఎలాంటి వారైనా కూడా परिवार तो मेरा है ना। పరివారం నా వారు కదా. जैसे मेरा बाबा कहते हो, ఎలాగైతే నా బాబా అంటారో वैसे मेरा परिवार भी है। అలా నా పరివారం కూడా. तो अच्छा है, मेजॉरिटी ने हाथ उठाए। మంచిది, మెజారిటీ పిల్లలు చేతులు ఎత్తారు. तो सभी का
उत्साह है। అందరికీ ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. అందుకే కదా చేతులెత్తారు. एक दो को కాబట్టి ఒకరికొకరు सहयोगी बन సహయోగిగా తారే शुभ भावना शुभकामना की శుభభావన శుభకామన యొక్క దృష్టి వృత్తి स्मृति స్మృతి रखने से పెట్టుకోవటం వలన ये रास ఈ రాస్ होना कोई बड़ी बात नहीं। ఈ రాస్ జరగటం పెద్ద విషయం ఏం కాదు. శుభభావన శుభకామన పెట్టుకుంటే इस पर దీనిపైన जो बहुत अच्छा नंबर लेगा ఈ విషయంలో ఎవరైతే మంచి నంబర్ తీసుకుంటారో पर प्रैक्टिकल करके दिखाएगा। ఒక డేట్ కి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారో వారికి न्यारा और प्यारा इनाम मिलेगा। న్యారా మరియు ప్యారా అనే नहीं बताएंगे। న్యారా ప్యారాగా ఉండే ఇనాం ప్రైజ్ మీకు దొరుకుతుంది. అదేంటన్నది ఇప్పుడు చెప్పను ఆ ప్రైజ్ కోసం. लेकिन కానీ बाप दादा బాప్ దాదా इनाम देंगे। ప్రైజ్ మాత్రం ఇస్తారు. क्यों? सेवा करने का टाइम निकालना है ना, तो ये संस्कार की किट समय अपने तरफ खींच लेती। ఎందుకంటే మీరు సేవ కోసం సమయం కేటాయించారు కదా. ఈ సంస్కారం అనేది సంస్కారాల ఘర్షణ అనేది తన వైపు లాగుతూ ఉంటుంది. అందువలన समय की अभी आवश्यकता है। ठीक है ना? ఇప్పుడు సమయంలో ఇది అవసరం ఉంది. ये मधुबन वाले हैं ना ये सभी సంస్కారాలు కలుపుకునే రాస్ అనేది సరేనా? है ना। మధుబన్ వాళ్ళు కూర్చున్నారు అందరూ. ఇష్టమేనా ఇది చేస్తారా? చేతులెత్తండి. यो मधुबन वासी ఎందుకంటే మధుబన్ వాసీలు విశేషమైన వారు. बाप दादा का भी బాప్ దాదా కూడా मधुबन मधुबन निवासियों पर మధుబన్ నివాసుల పట్ల दिल का प्यार హృదయం యొక్క ప్రేమ ఉంది. और मधुबन वालों का भी है। ये भी बाबा कहते बाप से प्यार है और रहेगा। मिटने బాబా పైన ప్రేమ ఉంది మధుబన్ వాళ్ళకి, वाला है इसमें। అది ఉంటుంది. అమరులై ఉన్నారు ఇందులో. मधुबन वासी बने हैं। అప్పుడే కదా మధుబన్ వాసి అయ్యారు. कहाँ भी मधुबन वासी जाते हैं ఎక్కడైనా మధుబన్ వాసీలు వెళ్ళేటప్పుడు इस रिगार्ड से देखते हैं ఎటువంటి గౌరవంతో చూస్తారు. काय है मधुबन का है। మధుబన్ అన్నీలు వీళ్ళు, మధుబన్ అన్నీలు వీళ్ళు అని చూస్తారు కదా. इसलिए అందువలన ये अटेंशन रखना ఈ అటెన్షన్ పెట్టుకోవాలి. लास्ट टर्न के पहले లాస్ట్ టర్న్ ఇప్పుడు రాబోయే ముందే मधुबन में मुकर्रर करना कोई स्थान అందరూ जहाँ अपनी चिटकी डाले। మధుబన్లో ఒక స్థానం ఏదైనా ప్రత్యేకించి పెట్టండి. అక్కడ అందరూ చీటీ రాసి వేయాలి మీ దృఢ సంకల్పం. टर्न के पहले కానీ లాస్ట్ టర్న్ ముందే చేయాలి ఇది.
కాబట్టి అందరూ होली मनाई। హోలీ జరుపుకున్నారా? आपकी तो रोज होली। अभी भी ये दोपहर का थोड़ा मनाना होता है। బయటకి ఏదో కొద్దిగా జరుపుకుంటూ ఉంటాం కానీ మరి ఎక్కడ జరుపుకుంటాం? ఇక్కడే జరుపుకోవాలి కదా మనం, బయటకు చేసే పండగ కూడా. కానీ रीत रस्म सभी चारों ओर के बाप दादा के अति स्नेही अति प्यारे నలువైపులా ఉన్నటువంటి लाडले బాబా యొక్క అతి స్నేహి, लदे అతి ప్రియమైన, అల్లారముతో కపిలభించిన स्वामानदारी పిల్లలు, స్వమానదారి बच्चे को అయినటువంటి ప్రతి పిల్లలకు दादा బాప్ దాదా पदम गुना పద్మారెట్లు याद प्यार भी दे रहे ప్రియ స్మృతులు కూడా ఇస్తూ ఉన్నారు. और మరియు दिल का హృదయం యొక్క प्यार भी दे रहे హృదయం యొక్క మురిపెము కూడా ఇస్తూ ఉన్నారు. హృదయం యొక్క మురిపెము ముద్దు కూడా ఇస్తూ ఉన్నారు. बाप दादा देख रहे हैं బాప్ దాదా చూస్తూ ఉన్నారు. నలువైపులా सब सुन के అందరూ వింటూ हर्षित हो रहे हैं। చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు. अच्छा आज पहले बारी कौन आए हैं? అచ్చా, ఈ రోజు సభలో మొదటిసారి ఎవరు వచ్చారు? उठो లేచి నిల్చోండి అంటున్నారు బాబా. अच्छा। ये सभी पहले बारी है। వీళ్ళందరూ మొదటిసారి వచ్చిన వీళ్ళేనా అడుగుతున్నారు బాబా. अच्छा पहली बारी मधुबन निवासी बनने का भाग्य प्राप्त है। बैठ जाओ बैठ जाओ बैठ जाओ। सभी आपके भाई बहने आपको అందరూ మీ యొక్క సోదరి సోదరులే కదా. మీకు బాప్ దాదా కూడా सभी को మీ అందరకు पहले बारी మొదటిసారి आने की వచ్చినందుకు, मुबारक दे रही మొదటిసారి వచ్చిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. अभी बाप दादा देखेंगे ఇప్పుడు బాప్ దాదా చూస్తారు. क्योंकि चांस है ఎందుకంటే ఛాన్స్ ఉంది. कि थोड़ा देरी से आए हैं। కొద్దిగా లేట్గా వచ్చారు కొత్త వాళ్ళు. కానీ जो चाहिए ఏది కావాలంటే అది अभी भी ఇప్పుడు కూడా लास्ट सो फास्ट जा करके లాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి फर्स्ट नंबर नहीं फर्स्ट डिवीजन में ఫస్ట్ నెంబర్ కాదు,
ఫస్ట్ డివిజన్ లో రావచ్చు, లాస్ట్ లో ఫస్ట్ గా వెళ్తూ. ఇది బాప్ దాదా యొక్క भी आइए ఎవరైతే ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చారో सभी बच्चों को ఆ పిల్లలందరికీ వరదానం ఇస్తున్నారు ఈ రోజు సభలో ఉన్న కొత్త పిల్లలకు. सिर्फ కేవలం जो बाप के महावाक्य है ఏదైతే బాబా యొక్క మహావాక్యాలు ఉన్నాయో उस श्रीमत पर అదే శ్రీమతం పైన चलते रहेंगे। నడుస్తూ ఉంటాము. श्रीमत నడుస్తూ ఉంటే శ్రీమతము श्रेष्ठ डिवीजन में ला सकती है, लाए మిమ్మల్ని శ్రేష్ఠ డివిజన్ లో తీసుకురాగలదు, తీసుకొస్తుంది. इतने सारे परिवार का आप सभी को ఇంత పెద్ద పరివారం నుండి మీ అందరకు वरदान तो बाप का होता है। వరదానం అయితే బాబా ఇస్తారు, भावना అని శుభ భావన, कामना है శుభకామన आप जितना आगे बढ़ने जाओ పరివారం అందరి నుండి శుభ భావన, శుభకామన. ఇది మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. दिल से दुआएं देंगे। మీరు ఎంత ముందుకు వెళ్ళినా అందరూ వారి హృదయం నుండి ఆశీర్వాదాలు ఇస్తారు. वहाँ आपको दुआएं मिलती रहेंगी और वो दुआएं మీరు ఎక్కడికి వెళ్ళినా तीव्र पुरुषार्थ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. के ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని आगे बढ़ाएंगे। తీవ్ర పురుషార్థిగా తయారు చేసి ముందుకు నడిపిస్తాయి. ఇది నిశ్చయం ఉంచుకోండి. अच्छा అచ్చా, अभी क्या करना है? ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అడుగుతున్నారు బాబా. ओम शांति। अभी सेवा का टर्न बाबा इंदौर जोन का है। ఇప్పుడు సేవా టర్న్ ఇందోర్ జోన్ది చెప్తున్నారు. ఇందోర్ జోన్ వాళ్ళందరూ నిల్చోవాలి అని చెప్తున్నారు. बाप दादा బాప్ దాదా हर जोन को ప్రతి జోన్ వారికి नंबर 1 देने चाहिए। నంబర్ 1 ఇవ్వాలనుకుంటున్నారు. बाप दादा ने देखा है బాప్ దాదా చూశారు, कि जब जोन आते हैं ఎప్పుడైతే వినిపిస్తారో अभी तक ఇప్పటి వరకు कोई भी जोन ఏ జోన్ కూడా कम नहीं है। తక్కువ రాలేదు. अच्छा है। बाप दादा सबका బాప్ దాదా అందరికి मुकरा देख रहे हैं, चाहे दूर है लेकिन टीवी में नजदीक। అందరి ముఖము చూస్తూ ఉన్నారు. బాప్ దాదా టీవీలో దగ్గరగా చూస్తున్నారు, మీరు దూరంగా ఉన్నా. अच्छा बैठ जाओ। అచ్చా, కూర్చోండి. बाबा डबल विदेशी भाई बहने आए हैं। డబల్ విదేశీ అన్నయ్య सभी లక్కలు डबल కూడా विदेशी వచ్చారు. भाई बहने खड़े होंगे। డబల్ 600 విదేశీ అన్నయ్య లక్కలందరూ నిల్చోండి చెప్తున్నారు. 600 మంది వచ్చారు. 50 దేశాల నుండి 600 మంది విదేశీయులు ఉన్నారు. हाथ हिलाओ। చేతులు ఊపండి అందరూ. बाप दादा బాప్ దాదా खुश होते हैं। ఖుషి అవుతూ ఉన్నారు. मेरे बच्चे
నా పిల్లలు कहाँ చెదిరిపోయి ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. बाप दादा ने ढूंढ लिया ना। బాప్ దాదా మిమ్మల్ని వెతికేస్తారు కదా. कितने देशों के आते हैं, तो हर देश में अपने बच्चों को बाप ने ढूंढ लिया है। ఎన్ని దేశాల నుండి వస్తూ ఉంటారు. होती है ना, ప్రతి దేశం నుండి तो बाप को ढूंढ బాబా తన పిల్లల్ని ఎన్నుకున్నారు. విషయం అవుతుంది కదా. మీరు బాబాని పట్టుకోలేకపోయారు, వెతకలేకపోయారు. కానీ బాబా మూల మూలలో ఉన్న మిమ్మల్ని వెతికి పట్టుకున్నారు. कलम कलम के अधिकारी ఎందుకంటే बाप दादा आपको देखा విశ్వ కళ్యాణకారి కదా. ప్రతి కల్పం మిమ్మల్ని బాబా ఇలాగే नहीं सुनते। ఇస్తూ ఉంటారు, బాబా పిల్లలుగా చేసుకుంటారు. ఇది మిస్ అవ్వదు. बाप के बच्चे బాబా పిల్లలు के पास आने ही బాబా దగ్గర రావడమే. బాబా పిల్లలు బాబా దగ్గర రావాల్సి ఉంటుంది. को देख కాబట్టి తప్పిపోయినటువంటి చెదిరిపోయిన పిల్లల్ని చూసి బాబా కూడా ఖుషి అవుతూ ఉంటారు కదా. मेरे बच्चे वहाँ ఓహ నా పిల్లలు, ఓహ నా పిల్లలు అని मधुबन को भी మధుబన్కి కూడా అలంకరిస్తారు. మీరు बाप दादा ने देखा है। బాప్ దాదా చూశారు. विदेश की तरफ से విదేశాల నుండి बाप दादा को బాప్ దాదాకు बहुत सहयोग, చాలా సహయోగం, चाहे तन में चाहे मन में, తనువు ద్వారా కానీ तन మనసు ద్వారా కానీ ధనం ద్వారా కానీ रीति से అన్ని రకాలుగా यज्ञ सनई యజ్ఞ స్నేహి के सनई है। బాప్ దాదా యొక్క స్నేహిగా ఉన్నారు విదేశీయులు. आगे మరియు ముందు ముందుకి जा रही है। వెళ్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉంటారు. अच्छा, అచ్చా, एक एक को बाप दादा ఒక్కొక్కరికి బాప్ దాదా दिल का प्यार और दुलार दे रही है। హృదయం యొక్క ప్రేమ మరియు ముద్దు మురుపం ఇస్తూ ఉన్నారు. अच्छा, అచ్చా, కూర్చోండి అంటున్నారు బాబా.
सदा ही होली है నీకోసమైతే సదా హోలీయే के साथ అంటే బాబా తోడులో पालना బాబా పాలన में रहते हो బాబా పాలనలో ఉంటారు के साथ మరియు బాబా తోడు उठते हो లేస్తారు బాబా తోడులోనే के साथ బాబా తోడులోనే तय करते हो మాట్లాడతారు आपके साथ బాబాతోనే वरदान लेते हो బాబా నుండి వరదానాలు తీసుకుంటారు देते हो మరియు బాబా తోడులో ఉండే వరదానాలు ఇస్తారు जो आज కాబట్టి ఈరోజు होली पर ఏదైతే హోలీ రోజున वरदान लिया వరదానం తీసుకున్నారో कभी भी बाप से अलग కాబట్టి ఎప్పుడు కూడా अकेले नहीं होना है బాబా నుండి వేరుగా ఒంటరి కాకుండా ఎప్పుడు కూడా साथ है తోడుగా ఉన్నాము चलेंगे తోడుగా వెళ్తాము फिर साथ में మరియు ब्रह्मा बाप के साथ राज करेंगे బ్రహ్మ బాబా తోడులో రాజ్యం చేస్తాము तो सात शब्द కాబట్టి తోడు అనేటటువంటి ఈ పదాన్ని నిభాయించాలి మనం सेकंड भी ఒక సెకండ్ కూడా साथ नहीं छोड़ना బాబా తోడుని విడిచిపెట్టకండి साथ रहेंगे साथ चलेंगे తోడుగా ఉంటాము తోడుగా వెళ్తాము यही ఇప్పుడు स्मृति ఇదే స్మృతి सदा याद रख సదా గుర్తుంచుకోండి अच्छा అచ్చా अभी बाप दादा బాబ్ దాదా सभी से అందరి నుండి बहुत बढ़िया सुंदर गुड नाइट कर रहे అందరికి చాలా గొప్ప సుందరమైన గుడ్ నైట్ ఇస్తూ ఉన్నారు గుడ్ నైట్ చెప్తూ ఉన్నారు आप दृष्टि यूं ही देते रहो बाबा आप दृष्टि यूं ही देते रहो बाबा सुख सागर में गहरे उतर जाऊं सुख सागर में गहरे उतर जाऊं पल के ना पल भर बंद मेरी हूँ पल के ना पल भर बंद मेरी इन लहरों को दामन में भर जाऊं इन लहरों को दामन में भर जाऊं आप दृष्टि